లాస్ట్ వీడియోలో మెజర్‌మెంట్స్ చెప్పాను కదా! ఫ్రంట్ డీప్ నెక్, బ్యాక్ వచ్చేసి ఐ నెక్. సో, ఈ మెజర్‌మెంట్స్ అన్నీ కూడా నేను లాస్ట్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ఒకసారి వెళ్లి ఫస్ట్ నుంచి వినండి క్లాసెస్. అప్పుడే ఈ మెజర్‌మెంట్స్ అన్నీ అర్థమవుతాయి. ఇప్పుడు వింటే మాత్రం అర్థం కాదనమాట. అందుకే చెప్తున్నాను. సో, వీడియో కొంచెం లేట్ అయింది. సారీ ఫర్ దట్. ఈ మెజర్‌మెంట్స్ అన్నీ కూడా మీ సైజ్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసి పెట్టుకోండి అని చెప్పాను కదా! సో, ఇదంతా ఈ లాస్ట్ క్లాస్ అనమాట ఇది కటింగ్‌ది. నెక్స్ట్ క్లాస్‌లో కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ ఉంటది. ఆల్రెడీ మీకు కటింగ్ అర్థమవుతుంది కదా! స్టిచ్చింగ్ ఉంటది. నేను ఇది నెక్ విడ్త్ అని చెప్పాను కదా! బ్రాడ్ వస్తదని కింద బాక్స్ షేప్‌లో. సో, దాన్ని డివైడెడ్ బై 2 చేసుకోవాలనమాట. అదే ఇక్కడ రాస్తున్నా నేను. ఇవి ఇవి ఆల్రెడీ నేను రాసి పెట్టాను కాబట్టి ఇంక నేను చేంజ్ చేయట్లేదు. నెక్స్ట్ టైమ్ నేను మార్కర్స్‌తో రాస్తాను. ఎందుకంటే సరిగ్గా కనిపించట్లేదు. అర్థమవుతుంది నాకు కూడా. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి హుక్స్ వచ్చేసాయి. సో, ఇదొచ్చేసి డ్రాఫ్టింగ్ అనమాట. నెక్స్ట్ వీడియోలో కటింగ్ చెప్తాను అండ్ స్టిచ్చింగ్ కూడా చెప్తాను. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ కదా! లెంత్ వచ్చేసి 15 ఇంచెస్. ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా ఇది. 2 ½ వచ్చేసి నెక్ విడ్త్, 1 ఇంచ్ డౌన్. డౌన్ వచ్చేసి 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసాం కదా! అది స్ట్రెయిట్ లైన్ గీసుకొని క్రాస్‌గా నెక్ విడ్త్ దగ్గర జాయిన్ చేసేయాలి. ఇవన్నీ కూడా ఆ క్లాసెస్ వింటే ఈజీగా అర్థమవుతది మీకు. ఆర్మోల్ డౌన్ రావడానికి చెస్ట్ లైన్ కావాలి కదా మనకి ఫస్ట్. సో, దానికోసం ఆర్మోల్ డౌన్ వచ్చేసి 6.3. ఇది కూడా క్యాలిక్యులేట్ చేసింది నేను ఇక్కడ మెజర్‌మెంట్స్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ చూడండి. అన్ని మెజర్‌మెంట్స్ అనమాట క్యాలిక్యులేట్ చేసి పెట్టినవే నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నా. ఎక్స్ట్రా ఏం లేదు. సో, చెస్ట్ లైన్ గీసుకొని చెస్ట్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. సో, 8.6 వచ్చింది నాకు. దీన్ని మిడిల్ చేసుకోవాలి. చెస్ట్ లైన్ నుంచి షోల్డర్ వరకు ఉన్న లైన్. ఆ మిడిల్‌లో మనకి ఎంతైతే కావాలో 6.5 క్లోజ్ దానికి చెప్పాను కదా! మిడ్ పాయింట్ చెస్ట్ లైన్ పాయింట్ అని సేమ్ అలాగే. .75 ఆర్మోల్ లైన్ గీసుకోవాలి. ఆర్మోల్ అయిపోయాక నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లైన్ 7 వచ్చింది. డివైడ్ బై 4 చేస్తే చెస్ట్ దగ్గర డివైడెడ్ బై 4 ఉంటుంది. సారీ, వెస్ట్ దగ్గర డివైడెడ్ బై 4 ఉంటే చెస్ట్ దగ్గర మనం యాడ్ చేసేది ఉంటుంది. హై నెక్, డీప్ నెక్, మీడియం అనేది దాన్ని బట్టి అయితే ఉంటుంది. ఈ డౌట్ క్లారిఫికేషన్ వచ్చేసి నేను ఈరోజు ఈవినింగ్ 6 PMకి లైవ్ క్లాస్ అనేది తీసుకుంటాను. 3 బ్లౌజెస్కి డిఫరెంట్ ఏంటని. సో, అందరు అటెండ్ అవ్వండి. ఇక నేను 1½ ఇంచ్ మార్జిన్‌కి తీసుకున్నాను. నెక్ డౌన్ కావాలి మనకి ఇందులో ఇంకా. సో, షోల్డర్ మిడిల్ ఉంది కదా! అందులో నుంచి ఆఫ్ చేసుకోవాలన్నమాట. మిడ్ పాయింట్ తీసుకొని నెక్ డౌన్ ఎంత కావాలో అంత మనం తీసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను హై నెక్ అని చెప్పాను కదా! నేను 1.25 తీసుకుంటున్నాను ఇక్కడ. సో, షోల్డర్ వచ్చేసి 2.5 కావాలి కదా! 1 ఇంచ్ యాడ్ చేస్తే 3.5 వచ్చింది. ఆ షోల్డర్ మార్కింగ్ కూడా చేసుకొని దానికి జాయిన్ చేసుకున్నాను.
నెక్ రౌండ్. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట. మనకి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 7 సేమ్ బ్యాక్ పార్ట్కి ఎలా మార్జిన్ చేసామో ఇక్కడ వరకు షోల్డర్ 2.5 అంతా సేమ్ ఉంటుంది. ఆర్మోల్, చెస్ట్ లైన్ ఇవి కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అదొకటి చూసుకోవాలి. మనం మార్క్ చేసుకున్నవన్నీ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏ స్టెప్స్ ఎలా చెప్తున్నానో సేమ్ అలాగే చేయండి, ఈజీగా అర్థమవుతుంది మీకు. అండ్ మనకు వచ్చేసి ఆర్మోల్ రౌండ్ కావాలి కదా, దానికోసం కూడా సేమ్ ఫ్రంట్ ఎలా బ్యాక్ది ఎలా గీసామో సేమ్ అలాగే 6.3 గీసేయాలి ఇక్కడ కూడా. సో స్ట్రైట్ లైన్ గీసేసి ఆర్మోల్ షోల్డర్కి మనము ఫార్ములా యూజ్ చేస్తాం కదా, ఒకవేళ డీప్ నెక్ అయితే ఆ షోల్డర్ యూజ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకి లెంత్ ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాం కాబట్టి అవే మనం డ్రా చేయాల్సి ఉంటుంది. సో అవి ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. మనకి షోల్డర్ వచ్చేసి ఎంత వచ్చింది, 6 ఇంచెస్. సో ఇక్కడ జాయింట్ సైడ్ నుంచి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేయాలి. ఇప్పుడు 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసాం కదా, అక్కడ నుంచి ఈ 2.5 విడ్త్ తీసాం కదా నెక్కి, ఆ మిడిల్ సెంట్రల్ మిడిల్ గీసాను చూడండి, అక్కడ నుంచి హైట్ అపెక్స్ టు షోల్డర్ టు అపెక్స్, ఫ్రంట్ నెక్, డీప్ ఈ 3 పార్ట్స్ వచ్చేసి ఆ మిడిల్ నుంచి తీసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు 6 ఇంచెస్ షోల్డర్ కట్ చేశాక ఆ 6 ఇంచెస్ నుంచి 2.5 ఇంచెస్ నెక్ విడుతుంది చూడండి, అక్కడ నుంచి మిడిల్ తీసుకోవాలి. ఆ పార్ట్ కట్ అయింది, అందుకే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఆర్మోల్ దగ్గర వచ్చేసి సెంట్రల్ తీసుకోవాలి. ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి ఎలా తీసుకున్నామో సేమ్ అలాగే స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి 0.75 చెప్పాను కదా, 40 సైజ్ కన్నా తక్కువ ఉంటే. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ కాబట్టి లోత్ తీసుకోవాలి 1/2 ఇంచ్ సెంట్రల్ పాయింట్ నుంచి. దానికి క్రాస్ లైన్ గీసుకొని ఆర్మోల్ డ్రా చేయాలి. సేమ్ బ్యాక్ పార్ట్కి ఎలా డ్రా చేసాం అలానే, కానీ షోల్డర్ దగ్గర ఫార్ములా ఒకటి యూజ్ చేసాం అంతే. మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాక అర్థమవుతుంది ఫిట్టింగ్ని బట్టి, అప్పుడు మీకు హోప్స్ అనేది వస్తాయి అన్నమాట, పర్లేదు ఇది నేర్చుకోవచ్చు అని. సో ఈ వీక్లో నేను చెప్పేస్తాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్. సో 1.5 ఇంచెస్ వచ్చేసి మార్జిన్ కోసం వదులుకోవాలి. ఇక్కడ వచ్చేసి 2.5 వచ్చేసి షోల్డర్ కదా, 1 ఇంచ్ యాడ్ చేస్తే 3.5 అనమాట. మీకు షోల్డర్ ఎంత కావాలో దానికి 1 ఇంచ్ యాడ్ చేయాలి. నెక్ లెంత్ కూడా ఇక్కడ నేను గీసుకున్నాను 6.5. చెప్పాను కదా సెంట్రల్ మార్కింగ్ నుంచి గీయాలని. సో నెక్ విడ్త్ కింద బ్రాడ్ ఎంత కావాలంటే 6.5 వచ్చింది కదా, దాన్ని ఆఫ్ చేసాము, 3.25 వస్తుంది. దాన్ని బాక్స్ టైప్ తీసుకున్నాం. ఇవన్నీ నేను ఇంతకుముందు తీసుకున్న క్లాస్వే. ఇక్కడ ప్రిన్స్ కట్ చేసేటప్పుడు వచ్చేదే మీకు తెలియని పార్ట్, ఇందులో మిగతా అన్నీ మీకు తెలిసిందే. సో ప్రిన్స్ కట్ ఒకటి చాలా అబ్జర్వేషన్తో వినండి చాలు. సో 2.5 మన సైజుని బట్టి ఉంటుందని చెప్పాను కదా మార్కింగ్. అండ్ ఆ చార్ట్స్ కూడా నేను షేర్ చేస్తాను, ఒకసారి చూడండి. 7 ఇంచెస్ ఏమో మనకి ఒరిజినల్ మార్కింగ్, 2.5 వచ్చేసి ఇక్కడ మనకి కట్ చేస్తాం కదా ఆ పార్ట్ ఎక్స్ట్రా, 1.5 వచ్చేసి మార్జిన్ కోసం.
వాటిని అన్నిటిని జాయిన్ చేసుకోవాలి. సో కింద డైరెక్ట్ 7 ఇంచెస్ పెట్టొద్దు, 2.5 అనేది మనకు మైనస్ అయిపోతుంది కదా, అందుకు. ఇక్కడ ఆర్మల్ దగ్గర కూడా తీసుకుంటాం కదా, ఆర్మల్ దగ్గర వచ్చేసి 1.5 కదా, డాట్ వచ్చేసి ఆ చార్ట్స్ ఒకసారి చూడండి. ఫస్ట్ క్లాస్ మీరు వింటే డివిజన్ క్లాస్ కూడా ఉంది, అది కూడా వింటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. దాన్ని ఆఫ్ చేసుకొని అట్ ఆఫ్ ఇట్ ఆఫ్ పెట్టేసుకోవాలి. సో ఇలా మొత్తం క్రాస్గా లైన్ తీసుకోవాలి. సో ఇదంతా మ్యాక్సిమం మనం లాస్ట్ క్లాస్లో కవర్ చేసిన పార్ట్ ఇదంతా. దీంట్లో ఎక్స్ట్రా పార్ట్ ఏంటంటే మీకు నెక్ లైన్ వచ్చేసి చెస్ట్ లైన్కి 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ ఉన్న నెక్ లైన్ దాటి వెళ్ళి చెస్ట్ లైన్ దాటి వెళ్ళిన పైన మైనస్ చేయాలన్నమాట. అది ఎంత చేయాలి అవన్నీ నేను చెప్తాను. ఇప్పుడు 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ పోయిందనమాట, వాళ్ళ లైన్ తక్కువ ఉందన్నమాట. 1/2 ఇంచ్ పైకి ఉంటాయి, చెస్ట్ లైన్ కన్నా 1/2 ఇంచ్ పైకి ఉంటాయి నెక్. అప్పుడు మనం ఏది కూడా మైనస్ చేయొద్దు షోల్డర్ దగ్గర. కానీ 1/2 ఇంచ్ కన్నా తక్కువ ఉంటే మాత్రం 0.5 అనేది మైనస్ చేయాలి. ఓన్లీ 0.25 ఫిక్స్ అనమాట. ఇది నెక్ లైన్ ఏదైతే ఉందో దానికన్నా 1/2 ఇంచ్ పైకి ఉండాలన్నమాట నెక్. అప్పుడు మనం ఏది మైనస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు న్యూ లైన్ గీసాం కదా, అది వచ్చేసి మైనస్ పార్ట్. ఇది ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో మీకు ఇక్కడ ఈ డాట్ ఉంది కదా, దాన్ని ఆఫ్ చేయాలి. ఎట్ సైడ్ డాట్ ఆఫ్ చేస్తున్నాను చూడండి. ఇలా మిడిల్ తీసుకున్నాక మళ్ళీ దీన్ని సెంట్రల్ తీసుకోవాలి. సో అలా 3 డాట్స్ అనేది మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. అలా 3 మార్కింగ్స్ మనం డాట్ చేశాక ఫస్ట్ డాట్ వచ్చేసి 1/2 ఇంచ్ అవతలకి మార్కింగ్ చేయాలి. సెకండ్ మార్కింగ్ వచ్చేసి 0.25. సో ఈ 2 మార్కింగ్ని మనం ఎలా జాయిన్ చేయాలో చూడండి. ఇక్కడ ఇది వచ్చేసి 0.5, ఇది వచ్చేసి 0.25, ఇక్కడ వచ్చేసి 0.25 ఫిక్స్ అనమాట ఇప్పుడు నేను గీసేవన్నీ. సో ప్రతి సైజుకి ఇలాగే మార్కింగ్ చేయాలి షేప్ కోసం. ఈ 3 లైన్స్ని కలుపుకోవాలి, ఇలా వస్తుంది. అక్కడ కట్ లాగా వచ్చింది కదా 0.5 దగ్గర, కొంచెం ఇలా కర్వ్ షేప్ లాగా గీయాలి అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి అది అవతల సైడ్ తీసాం కదా, ఇది వచ్చేసి ఇక్కడ నెక్ సైడ్ నుంచి తీయాలన్నమాట. ఇది కూడా సేమ్ 3 పార్ట్స్ మనం తీసుకోవాలి. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది కింది దానికన్నా, జాగ్రత్తగా వినండి. సో 3 పార్ట్స్ తీసుకొని ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది మనకి ఇంపార్టెంట్ అనమాట. ఇది వచ్చేసి 0.25. ఇవి ఏవైతే మార్కింగ్ ఇస్తున్నానో అవి ఫిక్స్ అనమాట. ఇది వచ్చేసి సెంట్రల్ మార్కింగ్. ఈ 0.25కి గీసాక ఇక్కడ ఏం చేయాలంటే ఇలా క్రాస్గా లైన్ జాయిన్ చేయాలి అవతల లైన్కి. ఇలా జాయిన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏదైతే లైన్ ఉందో, ఇప్పుడు కొత్త లైన్ గీసింది ఇక్కడ సర్కిల్ జాయింట్ అవుతుందో, ఇప్పుడు నేను ఇక్కడ రౌండ్ గీసాను చూడండి, ఆ సర్కిల్ దగ్గర నుంచి ఇంకో లైన్ గీయాలి. ఇది వచ్చేసి కటింగ్ కోసం. ఇప్పుడు మనం పింక్ కలర్ ఏదైతే చేస్తున్నామో మార్కింగ్ అదే కట్ అవుతుంది, మిగతా బ్లూ కలర్ లైన్ కాదు. సో ఇలా వస్తుంది షేప్. ఆ షేప్ ఎలా వస్తుందో ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ ఇలా ఉండి ఇక్కడ కొంచెం కవ్ టైప్ వస్తుంది, ఇలా లాస్ట్కి వెళ్ళిపోతుంది అనమాట కటింగ్. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మనం దీనికి ఎంతైతే డాట్ ఉందో సేమ్ డాట్ అక్కడ కూడా ఉండాలి కదా, ఎక్కువ తక్కువ అవ్వద్దు కదా, సేమ్ అలాగే మార్కింగ్ చేయాలి.
ఇది కూడా లాస్ట్ క్లాస్లో తెలిసిందే. ఏంటంటే ఇది ప్రిన్స్ కట్ డ్రా చేసాక చేయాలి. ఇది వచ్చేసి సర్కిల్ గీసాను చూడండి సెంట్రల్ పాయింట్, అక్కడి నుంచి తీసుకోవాలి. సో ఈ మార్కింగ్ ఒక్కటి చూసుకోండి, ఈజీగా అర్థమైపోతుంది మీకు. ఇక్కడ 1/2 ఇంచ్ ఫిక్స్ చెప్పాను కదా, ఇక్కడ ఎంతైతే వచ్చిందో అదే డబల్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ వస్తే 1 ఇంచ్ రాసుకోవాలి అక్కడ. సో ఎంతైతే వస్తుందో దానికి డబల్, అంతే. ఇలా సర్కిల్ గీసేసి లైన్ గీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ డౌన్ న్యూ ఆర్మల్ కోసం. ఇవంతా ఇంకా మిగతావన్నీ సేమ్ అనమాట, ఇంతకు ముందులాగా. ఓన్లీ ప్రిన్సెస్ కట్ పార్ట్ ఒకటి న్యూ వన్. ఆ కటింగ్ కూడా చూడండి ఒకసారి చేసేటప్పుడు. ఇప్పుడు న్యూ ఆర్మల్ డ్రా చేసుకోవాలి. సో ఇందులో కొత్తవి ఏంటంటే ఓన్లీ ప్రిన్స్ కట్. సో ఇది ఒక్కటి క్లారిటీగా తెలిస్తే చాలు. ఇది వచ్చేసి ఆర్మల్ లోతు. సో ఈ పార్ట్ అనేది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. కొత్త పార్ట్ ఒకటే. ఇప్పుడు చెస్ట్ లైన్ కన్నా 1/2 ఇంచ్ కన్నా తక్కువ ఉంటే, అప్పుడు 1/2 ఇంచ్ కన్నా పైకి 1/2 ఇంచ్ పైకి ఉంటే మైనస్ చేయాల్సిన అవసరం లేదు. 1/2 ఇంచ్ కన్నా తక్కువ ఉంటే -0.25. ఇది వచ్చేసి ఆర్మల్ మిడ్ పాయింట్స్ 3 పాయింట్స్ తీసుకున్నాక ఫస్ట్ వచ్చి 0.5, ఆ తర్వాత 0.25 తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి 0.25, ఇది ఫిక్స్. సో ఇవన్నీ ఫిక్స్ అనమాట. అన్ని సైజెస్కి ఇలాగే డ్రా చేయాలి. సో ఈ ప్రిన్సెస్ కట్ ఒక్కటే గుర్తుపెట్టుకొని, దీంట్లో ఎక్స్ట్రా పార్ట్ ఈ ప్రిన్సెస్ కట్టే కాబట్టి ఇంతలా చెప్తున్నాను నేను. సో ఈ పార్ట్స్ అన్నీ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇప్పుడు కటింగ్ చేసేసుకోవాలి. యాజ్ యూజువల్ ఎప్పుడు ఎలా కట్ చేస్తామో సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. ఓన్లీ ప్రిన్సెస్ కట్ పార్ట్ ఒకటే మనకి డిఫరెంట్గా ఉంటుందని చెప్పాను కదా. సో ఇక్కడ మనం మార్కింగ్ చేసిన ఇంకో లైన్ ఉంది కదా, ఆ లైన్ తీసుకోవాలి. సో పింక్ కలర్ పార్ట్ ఏదైతే ఇప్పుడు నేను డ్రా చేశానో ఆ పార్ట్ కట్ చేసుకోవాలి. ఆర్మల్ వచ్చేసి సపరేట్, తెలుసు కదా. ఈ క్రాస్ లైన్ కట్ చేసుకొని సైడ్ ఏదైతే ఉందో అది, ఇక మనం ఫోల్డింగ్ చేస్తాం కదా న్యూ ఆర్మల్కి, ఇలా ఫోల్డింగ్ చేయొచ్చు, డైరెక్ట్ కట్ చేయొచ్చు కూడా. ఎందుకంటే ఈ పార్ట్ మైనస్ అయిపోతుంది మనకి మిడిల్ ఉన్న పార్ట్ కాబట్టి. సో ఇక్కడైతే నేను ఫస్ట్ నుంచి ఎలా చూపించానో మీకు అలాగే చూస్తున్నాను, ఎందుకంటే డిఫరెంట్ అయిపోతుంది కాబట్టి. సో ఇలా ఫోల్డ్ చేస్తే ఇలా అయితే వస్తుంది. ఈ పార్ట్ అనేది మనకి ఇప్పుడు ఏదైతే మీకు కోన్ షేప్లో వచ్చిందో ఆ పార్ట్ మైనస్ అయిపోతుంది టోటల్గా. కాబట్టి మీరు అలా కట్ చేయవచ్చు, లేదా నార్మల్గా కట్ చేసినా ఓకే ఆర్మల్ అనేది. సో ఇప్పుడు నేను ఎలా కట్ చేసినా చూడండి ప్రిన్సెస్ కట్ పార్ట్ని. దీనికి కూడా ఒక రివిజన్ క్లాస్ తీసుకుంటే, ఎందుకంటే ఒక్కసారికి అర్థం కాదు కదా. సో ఈరోజు ఈవినింగ్ అయితే ఇది, ఇంకా 3 బ్లౌజర్ డిఫరెన్స్ కూడా నేను చెప్తా. సో ఇది వచ్చేసి షోల్డర్ టు అపెక్స్ పాయింట్ ఉంది కదా అది. సో రివిజన్ క్లాస్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. సో ఈ షేప్ వచ్చేసి మైనస్ పార్ట్ ఏదైతే ఉందో అది కట్ చేయాలి. సో డైరెక్ట్ ఇదే షేప్లో మనం
క్లాత్ పైన పెట్టొద్దు. దీనికి మార్జిన్ అనేది మళ్ళీ యాడ్ చేయాల్సి ఉంటుంది, ఖర్చు అనేది ప్రిన్సెస్ కట్ ఏదైతే కట్ అవుతుందో అక్కడ. సో ఇక్కడ మీకు కొంచెం క్రాస్గా షేప్ సరిగా రాకపోతే కట్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి నెక్ బ్రాడ్ అని చెప్పాను కదా. ఇలా కట్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇదన్నమాట టోటల్ కటింగ్ అనమాట ఫ్రంట్ పార్ట్ది. దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. సో మనం ఎప్పుడు ఎలా కట్ చేస్తామో బ్యాక్ పార్ట్ అలాగే కట్ చేయాలి. సో ఫ్రంట్ వచ్చేసి ఇది చూడండి, బాక్స్ షేప్ కూడా ఎలా వచ్చింది, సైడ్స్ కూడా. ఇప్పుడు క్లారిటీగా కనిపిస్తుంది చూడండి 2 పార్ట్స్ కూడా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఏదైతే మైనస్ చేయాలో యాజ్ యూజువల్ ఎప్పుడు ఎలా చేస్తామో మనం బ్యాక్ పార్ట్కి మైనస్ అలాగే చేయాలి. మార్జిన్ దగ్గర ఇలా పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ బ్యాక్ పార్ట్కి వచ్చేసి 2 ఇంచెస్ మార్జిన్ యాడ్ చేశాను అనమాట. సో అది 1.5 మైనస్ చేయాలి, 1.5 లాగా. సో మళ్ళీ ఒకసారి డ్రా చేసాక తీసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి చూస్తున్నాను. 1.5 ఇంచెస్ మార్జిన్ దగ్గర మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇలా క్రాస్లో పెట్టుకొని షేప్ గీసుకోవాలి. ఈ కింద వచ్చేసి ఎంత వస్తుందో చూడాలి. సో ఇది వచ్చేసి క్రాస్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఎంతైతే గ్యాప్ వస్తుందో దానికి 0.5 యాడ్ చేయాలి కదా. సేమ్ అలాగే గ్యాప్ వచ్చిన దానికి 0.5 యాడ్ చేయాలి. ఇది కూడా ఫిక్స్. ఈరోజు రివిజన్ క్లాస్లో మళ్ళీ ఒకసారి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఫార్ములాస్ అవన్నీ కూడా ప్రతి పార్ట్ ఎలా తీసుకోవాలన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైవ్ క్లాస్లో. సో ఇది వచ్చేసి మైనస్ అయిపోతుంది, మిగతాదంతా సేమ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. ఈ పార్ట్స్ అన్నీ సేమ్, ఓన్లీ ప్రిన్స్ కట్ ఒక్కటే దీంట్లో యాడ్ అయింది కాబట్టి అది ఒక్కటి మీరు అబ్జర్వేషన్ చేసుకుంటే చాలని చెప్పాను కదా, ఒక్కటి చూసుకోండి. నెక్స్ట్ క్లాస్లో నేను కటింగ్ ప్లస్ స్టిచ్చింగ్ కూడా చెప్తాను ఒకటే వీడియోలో. సో ఇదన్నమాట బ్యాక్ పార్ట్ వచ్చేసి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. టోటల్ వీడియో అనమాట ఇది కటింగ్ది. ఈ 3 పార్ట్స్ బేసిక్ పార్ట్స్ అనమాట మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం కటింగ్, స్టిచ్చింగ్, ప్రతి డిజైన్ ఎలా స్టిచ్ చేయాలి, 4 టక్స్ బ్లౌజ్, కటోరీ బ్లౌజ్, ప్రిన్స్ కట్ బ్లౌజ్, స్లీవ్లెస్ బ్లౌజ్, ఈ 4 టైప్స్ చెప్పాను కదా. 4 టైప్ బ్లౌజెస్ నేను చెప్పేస్తాను అంతే. సో ఇదంతా మార్కింగ్ అంతా ఫస్ట్ నుంచి వింటేనే మీకు అర్థమవుతుంది కాబట్టి ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇదన్నమాట క్లాస్. థ్యాంక్ యూ.